జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోస్తరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 27 ఫిబ్రవరి 2025 గురువారం. స్త్రీ క్రోధనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. తిథి చతుర్దశి ఉదయం 8:54:56 వరకు. తదుపరి అమావాస్య ఉదయం 6:14:36 వరకు. నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 3:43:28 వరకు. వర్జం రాత్రి 10:18:30 నుండి 11:46:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:31:12 నుండి 11:18:19 వరకు. తిరిగి 3:12:54 నుండి 3:59:51 వరకు. అమృత గడియలు ఉదయం 6:02:39 నుండి 7:32:1 వరకు. రాహుకాల మధ్యాహ్నం 1:56:36 నుండి 3:24:38 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం మందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారం మందు నూతన ఆలోచనలు వస్తాయి. వృత్తి వ్యాపార పరంగా ప్రయాణాలు అందరికీ లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగున్నప్పటికీ తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థలాలు కొనుగోలు చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అభివృద్ధి బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. లాభాలతో కూడినటువంటి మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపార అభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అనుమతులు సాకారం అవుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు షిప్పింగ్, పవర్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల మధ్య అవగాహన లోపించడానికి అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీకు కలిగినటువంటి ఆలోచనలను సవ్యంగా అమలుపరచలేకపోవటం వలన అనుకున్న ఫలితాలు పొందలేరు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. కళాకారులకు, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం నుండి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులు అనుకోని వ్యాఖ్యలు చేయటం వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అధికారులకు ప్రోత్సాహాన్ని పొందుతారు. సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు రాసినటువంటి ఇంటర్వ్యూల ఫలితాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, ఇన్సూరెన్స్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతానం యొక్క ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారం ముందు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు డైరీ, న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు.
కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు అకౌంట్స్లో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రణాళిక సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. కళాకారులకు ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సుఫలితాలు పొందుతారు. స్త్రీలకు అన్ని విధాలుగా సుఫలితాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతి లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, మైనింగ్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్నింట వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు, రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు తోటి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉన్నత అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయటం మంచిది. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో పెద్దల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణ లాభసాటిగా ఉంటాయి. తమ యొక్క ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారు యంత్రాల కొనుగోలుకై ప్రయత్నం చేసేటువంటి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఫైనాన్స్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు, ఫైనాన్స్, డైరీ, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అలసత్వం ఎక్కువగా ఉంటుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. స్త్రీలు నూతన పరిచయాలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. నిరుద్యోగులకు వేచి ఉండవలసిన సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, అగ్రోకెమికల్స్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినైతే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అన్ని పనులు సవ్యంగా పూర్తి చేస్తారు. అధికారులకు సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు సాకారం అవుతాయి. రాజకీయ రంగం వారు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగులో పాల్గొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల నుండి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శత్రువులతో బాధలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు తలనొప్పిగా మారవచ్చు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. ఫైనాన్స్ రంగం వారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి ఇబ్బందులు తప్పవు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ మీకున్నటువంటి పూర్వ అనుభవంతో వాటిని అధిగమించి
వ్యాపారాలను లాభాలు దిశగా పయనింపజేస్తారు. ఎక్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల వారికి ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ రంగం వారు పట్టుదలతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం వల్ల రుణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. తోటి వారి నుండి ఇబ్బందులు సూచిస్తున్నాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగం వారు, ఫైనాన్స్ రంగం వారు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగువేయటం మంచిది. ఉద్యోగస్తులు మీ యొక్క నైపుణ్యంతో మీకు వచ్చేటువంటి అడ్డంకులను అధిగమిస్తారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు రీసెర్చ్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్కారం. అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? పేరు స్వాతి. అమ్మా స్వాతి, చెప్పండి. కరీంనగర్ మరి. పుట్టిన తేదీ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 7/6/1994. 7/6/1994 అమ్మా. 1994. టైం అమ్మా? 6:15. ఉదయమా? ఉదయం. ఎక్కడ పుట్టారు? కరీంనగరేనా? కరీంనగర్. మీరు 6:15 కరీంనగర్ దగ్గర అని చెప్పారు కదా. అప్పుడు ఏమవుతుంది? మిథున లగ్నం అవుతుంది. లగ్నంలో బుధ శుక్రులు అద్భుతమైనటువంటి రాజయోగాలు, సుఖయోగాలు అన్నీ ఇచ్చేస్తారు. అర్థమైందా? అక్కడ మనకి ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. అందువల్ల టైం కనుక్కుంటారమ్మా అని పక్కన ఉంటే. టైం అంతే తెలుసు గురికి. మా అమ్మ నాన్న లేరు. అయ్యో, మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మీరేం చేస్తున్నారు? ఏం లేదు, ఖాళీ. పెళ్ళి అయింది. ఓకే ఓకే. మీ అమ్మగారు నాన్నగారు ఎప్పుడు కాలం చేశారు? చిన్నప్పుడే అనిపోయారు. మీరు పుట్టిందమ్మా 6 ఆ ప్రాంతంలో పుట్టారు. 6:15 కాదు. ఓకే, ఒక 5-6 నిమిషాలు తేడా గ్యారంటీగా ఉంటుంది. మనం టైం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక్కోండి. కాకపోతే 6:15కి అయితే తల్లికి తండ్రికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే భాగ్యాధిపతి భాగ్యంలో ఉంటాడు, చతుర్థాధిపతి స్వక్షేత్రంలో ఉంటాడు. అంటే తల్లిదండ్రులకి ఏం కాదు. భరణి నక్షత్రం 4వ పాదం మేషరాశి వృషభ లగ్నం అవుతుంది. ఈ వృషభ లగ్నం అంటే చదువు కూడా లేదన్నారు కదా, అందుకని ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, బ్యాక్ క్యాలిక్యులేషన్ చేయాలి. అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహర్దశ అండి. ఈ రాహు వల్ల ఏంటంటే కుటుంబ సౌఖ్యము, సంతాన సౌఖ్యాలు కొద్దిగా డిసాటిస్ఫాక్షన్గా, అసంతృప్తికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. మాకు ఇంట్లో ఎప్పుడు భార్య భర్తలకు గొడవలు, ఆర్థికంగా. ఏం చేస్తారు మీ సార్? ఏం చేస్తారు ఆయన? ఇప్పుడు ఖాళీగానే ఉంటుంది. మరి ఖాళీగా ఉంటే ఆర్థిక ఇబ్బంది ఉంటే గొడవలు అవుతాయి. దానికి జాతకానికి సంబంధం లేదు. అయితే ఒక పని చేయండి అమ్మా. మీరు ఏం చేస్తారంటే కేతు రాహు కుజుడు, కేతు రాహు కుజ శ్లోకాలు రోజు పఠించండి. దుర్గమ్మ వారిని ఆరాధించండి. మార్పు అనేది వస్తుంది. మీరేమైనా నేర్చుకున్నారా? కుట్టులు కానీ ఇలాంటివి, మిషన్ కానీ? అవేం లేదు, వ్యవసాయం పనికి వెళ్ళేదాన్ని పెళ్లికి ముందు. కుదిరితే నేర్చుకోండి, మీకు అలాంటి విద్యలు వస్తాయి. అర్థమైందా? నువ్వు చిన్నమ్మాయి, పెద్ద 30 ఏళ్ళే కదా. మిషన్ది నేర్చుకోండి, టైలరింగ్ నేర్చుకోండి, మీకు కలిసి వస్తుంది. అప్పుడు ఎవరి మీద డిపెండెన్సీ ఉండక్కర్లేదు మీరు. అర్థమైందా? డెఫినెట్గా కలిసి వస్తుంది. అర్థమైందా? ఒకసారి ఆలంపూర్ వెళ్ళి మీరు మీ వారు దర్శించుకోండి, ఆలంపూర్ అమ్మవారిని. ఓకే ఓకే, డెఫినెట్గా మీకు కలిసి వస్తుంది. టెన్షన్ పడద్దు, సరేనా? ఓకే, మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కళ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్కారం స్వామి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి స్వామి. పేరు, పుట్టిన తేదీ చెప్పండి. పరుచూరు శ్రీనివాసులు, 6/2/1982, సాయంత్రం 3:35. ఎక్కడ పుట్టారు? ఆకవీడు, గిద్దలూరు దగ్గరేనా మీరు అన్నారు? గిద్దలూరు దగ్గర, ప్రకాశం జిల్లా. చూడండి, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం మీరు పునర్వసు నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి. ఓకే, మిథున లగ్నం అంటారు, మిథున రాశి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి బుధ మహర్దశ.
ఈ జాతకానికి బుధుడు యొక్క స్థితి, శుక్రుడు యొక్క స్థితి, బుధ శుక్రుడు యొక్క కలయిక చాలా మంచిది. ఎందుకని మంచి తెలివితేటలు ఉంటాయి, నీకు కూడా జ్యోతిష్యం మీద బాగా ఆలోచన ఉంటుంది, పట్టు కూడా ఉంటుంది. అయితే ఉపయోగం లేదు మనకి, సేవ తప్పితే ఫలితాలు ఏం లేవు, సుఖయోగాలు లేవు, ఏమి లేవు. దానికి కారణాలు ఏంటంటే మనకి శని, కుజ, బుధ, శుక్ర, రవి వలన జరుగుతున్నాయి. అందువల్ల మీరు శని, కుజ, బుధ, శుక్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠిస్తూ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ప్రస్తుతం నడిచేటువంటి బుధ మహాదశ యోగం అయిపోవస్తుంది, ఇంకా అయిపోయింది కదా, కేతు దశ నడుస్తుంది. కేతు యోగాన్ని ఇవ్వాలన్నా ఈ రెగ్యులర్గా శ్లోకాలు చదువుకోండి. మీ డౌట్ ఏంటి చెప్పండి. పెళ్లి ప్రయత్నం స్వామి ఒకసారి అయింది, అది ఎమ్మడే డైవర్స్ అయినాయి, మళ్ళా ప్రయత్నం చేస్తున్నాము, ముందుకు రావట్లేదు. ఇప్పుడు అవుతుంది, పెళ్ళి అయిపోతుంది. ఇప్పుడు పరిహారాలు చేయించండి ఒకసారి. ఓకే, ఏమేమి చేయాలి స్వామి? శని, కుజ, బుధ, శుక్రుడు. శని, కుజ, బుధ, శుక్రుడు. బుధ, శుక్రుడు. అవునండి. ఓకే, డెఫినెట్గా మార్పు వస్తుంది. మేమే రోజు చదువుకునే సరిపోద్ది. మీరు చదువుకోండి, డబ్బు ఉంటే పరిహారాలు చేయండి. పెళ్లి కదా, ఈ సంవత్సరం అయిపోతుంది స్వామి. ఈ సంవత్సరం అయిపోతుంది. నేను చెప్పిన రెగ్యులర్ చదువుకోవాలి. ఈ సంవత్సరం డిసెంబర్ దాకా కళ్యాణ గడులు ఉన్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కళ్యాణ గడులు ఉన్నాయి. ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యాపారం స్వామి. ఏ వ్యాపారం? మామూలుగా ఎరువులు వ్యాపారము, ఇట్లా మిల్లు ఉంది, ఫ్లోర్ మిల్లు. ఓకే. డిసెంబర్ వరకు కళ్యాణ గడులు ఉన్నాయండి. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు ఉన్నాయి. ఓకే, నేను చెప్పిన పరిహారాలు చేయించండి, డెఫినెట్గా పెళ్ళి అయిపోతుంది. ఓకే, ఇంకేం డౌట్లు ఉన్నాయా? మంచిదండి. సో సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత, నమస్కారం అండి. గురుగారు నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. పాప పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. పాప పేరు తాడి రజిత అండి. 2010 ఈవినింగ్ 6:30కి పుట్టింది సార్. కాదండి, 2010 ఏ నెల, ఏ రోజు? నవంబర్ అండి, 2010. డేటు 4/4 అండి. ఏ ఊర్లో పుట్టింది? అనకాపల్లిలో పుట్టింది. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఎంఐ మకా నక్షత్రం 4వ పాదంలో పుట్టిందండి. సింహరాశి అంటారు, లగ్నం వృషభ లగ్నం సార్. ఓకే, ప్రస్తుతం పాప జాతకంలో శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్రుడు బలంగానే ఉన్నారు. జాతరీత్యా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మీరు రవి ఒకటి, బుధుడు ఒకటి, కుజ గురులు, రవి బుధ కుజ గురులకి పరిహారాలు చేయించండి. ఆ అమ్మాయి యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు, చెప్పిన మాట వింటుంది, కోపం తగ్గుతుంది, అన్ని విధాలుగా మార్పు అనేది వస్తుంది. ఈ అమ్మాయికి ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు, దానివల్ల పాఠాలు చదివినప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం వల్ల కొన్ని మార్క్స్ కోల్పోతూ ఉంటారు. మొండితనం అనుకోండి ఏదైనా, వాటికి కానీ రెమెడీస్ ఫాలో అవ్వండి. ఓకే, మీ డౌట్లు ఏంటి చెప్పండి. అంటే ఏముంది సార్, పాప యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్టే సార్. పాపకి యాక్చువల్లీ చెవులు నిలబడదు సార్, చిన్న వయసు నుంచి కూడా. సో మేము కాక్లియర్ ఇంప్లాంట్ చేసాం సార్. మీరు చేయించారు. ఓకే, అండర్స్టాండ్ అనేది ఎవరో కష్టం, కానీ 7th క్లాస్ చదువుతుంది సార్ ఇప్పుడు పాప. చదవడంలో అంత బాగానే ఉంది. తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏదైనా అదే కొంచెం తెలుసుకోవాలని. ఏం లేదండి, మీ అమ్మాయికి మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, గట్టి ప్రిపేర్ చేయించండి. ఓకే, ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది పాపకి, మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ సిచ్యువేషన్స్ రావడానికి గల కారణాలు ఇవి. అలాగే సార్, అలాగే. ఓకే, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? అంతే. ఓకే, మంచిదండి, జాగ్రత్త అండి. సో అమ్మాయి జాగ్రత్త గురించి మనం చెప్తున్నప్పుడు ఈ అమ్మాయికి ఎక్స్ప్రెషన్లో కానీ విన్నవి ఇమ్మీడియట్గా చెప్పలేకపోవటం కానీ, ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం కానీ, థాట్స్లో ఇబ్బందులు ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అలా ఎందుకు జరిగింది? 2వ అధిపతికి పాపకత్రి యోగం ఏర్పడిన, 2వ అధిపతి షష్ఠాధిపతితో కలిసిన, 2వ అధిపతి అష్టమ వ్యయాధిపతులతో కలిసిన, 2వ స్థానం ముందు షష్ఠ అష్టమ వ్యయాధిపతులు కానీ, 2వ అధిపతి షష్ఠ అష్టమ వ్యయ స్థానమందు ఉన్నా సరే డెఫినెట్గా మాటకు సంబంధించి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అంటారు కదా, ఇయర్, థ్రోట్ అండ్ నోస్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. ముఖ్యంగా మాట మీద మనం తీసుకున్నట్లయితే ఎక్స్ప్రెస్ చేయలేకపోవడానికి కారణాల్లో ఇక్కడ మనం చెప్పుకుందాం. ఒక అబ్బాయి జాతకంలో మాట్లాడేవండి, ఆ అబ్బాయి జాతకంలో ద్వితీయాధిపతికి పాపకత్రి యోగం, పంచమాధిపతి దెబ్బతిని ఉన్నారు. ఈ అమ్మాయి జాతకంలో చూసినట్లయితే సేమ్ కాంబినేషన్స్. మనం ఇక్కడ ఆస్ట్రాలజీ ఎప్పుడు కూడా ఒక కాంబినేషన్ ఉంటుంది, ఫార్ములా ఉంటుంది. A+B² = A² + B² + 2AB ఇలా మ్యాథమెటిక్స్ ఫార్ములా ఉంటుందో, జ్యోతిష్యం కూడా సేమ్ సైన్స్. ఎందుకంటే మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండి జ్యోతిష్యం అనేది. సైన్స్ కాదు, మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్, అన్నిటికన్నా కూడా మూలం జ్యోతిష్యం అవుతుంది. ఈ అమ్మాయి జాతకంలో చూడండి, 2వ అధిపతి బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు. ఏం ఫార్ములా అయింది? 2వ అధిపతి 6వ స్థానాల్లో ఉన్నా, 6వ అధిపతితో అష్టమాధిపతితో వ్యయాధిపతితో కలిసిన అనుకున్నాం. ఏమైంది? బుధుడు షష్ఠాధిపతి అనేటువంటి శుక్రుడితో కలిసి ఉన్నాడు. తర్వాత ఇంకో
కండిషన్ ఏంటి, పాపకత్రి యోగంలో ఉన్నాడు అంటే ఇక్కడ 3 కండిషన్స్ మ్యాచ్ అయ్యి, అందువల్ల ఆ అమ్మాయికి డెఫినెట్గా. అయితే తర్వాత పంచమాధిపతి కూడా ఉన్నాడు బుధుడు, ఆ అబ్బాయి జాతకంలో పంచమాధిపతి గురుడు అయ్యాడు. పంచమాధిపతి గురుడు వ్యాధిపతితో కలిశాడు కాబట్టి అక్కడ ఆటిజం అయింది. ఇక్కడ ఏంటంటే ఆటిజం అని కాకుండా ఇయర్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఈఎన్టీ ప్రాబ్లమ్స్, చెవిలో ఏదో వినిపిస్తున్నట్టు సౌండ్ వస్తున్నట్టుంది, టినిటస్ అంటారు అనమాట. ఇలాంటి జబ్బులు రావడానికి, తర్వాత మాట ఆలస్యం అవ్వడానికి, తర్వాత చెవిడి మాట ఇబ్బందులు, చెవిడికి సంబంధించిన ఇబ్బందులు, డమ్నెస్, ఇవన్నిటికి కూడా కారణాలు ద్వితీయ, పంచమ, తృతీయ స్థానాలు అవుతాయి అన్నమాట. ఇక్కడ అమ్మాయి జాతకంలో కూడా క్లియర్ కట్ ఇండికేషన్స్. ఇంకొకటి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఒకటి గురుకుజుల కాంబినేషను, కుజబుద్ధుల యొక్క కాంబినేషన్లో మనకి వీళ్ళలో ఆ విన్నయి వెంటనే చెప్పలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు. టీచర్ గారు చెప్పిన అమ్మ పిలిచింది, పాపని పిలిచింది, వినిపిస్తుంది పేరు, కానీ వెంటనే బయటికి ఆ అమ్మాయి బయటికి చెప్పలేదు, రీప్రొడ్యూస్ చేయలేదు, వెంటనే రెస్పాండ్ అవ్వలేదు. కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇంపైర్మెంట్ అంటారు. కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇంపైర్మెంట్ అంటారు సైకలాజికల్గా మనం చూసినట్లయితే. దాని కారణాలు గురు కుజుల కాంబినేషన్. ఏమ జాతకంలో గురుడు పైన కుజ దృష్టి, ఇది తర్వాత శని పైన కుజ దృష్టి, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, తర్వాత చెవుడికి సంబంధించిన ఇబ్బందులు, చెవుకి సంబంధించిన ఇబ్బందులు, ఇవన్నీ కారణాలు అవుతాయి. అందువల్ల మనం ఎలాగైతే మనకు చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో సబ్స్టిట్యూషన్ చెప్తా ఉంటారు, ఆల్జిబ్రాలో x=1 అయినప్పుడు ఇట్లా అయినా చెప్తా ఉంటారు, మనం చేస్తే కంపల్సరీ అదే రిజల్ట్ వస్తుంది. జ్యోతిష్యం కూడా సబ్స్టిట్యూషన్ లాగే ఉంటుందండి. మ్యాథమెటిక్స్ ఎలా ఉందో అలానే ఉంటుంది. ఒక ఫార్ములా ఉందంటే ఎక్కడ లోపం వస్తుంది, నాలో లోపం ఉంటుంది. నాకు అనుష్ఠానం సరిగా లేకపోయినా ఇక్కడ ఏముంది, జ్యోతిష్యం అంతా అనుష్ఠానం మీద ఎక్కువగా ఉంటుందండి. ఎందుకు ఉంటుందంటే ప్రాబబిలిటీ ఎక్కువ. ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ ఉందనుకోండి, ప్రాబబిలిటీ అనేది సపోజ్ ఐఐటీ లాంటి సబ్జెక్ట్స్లో వ్యాస్ట్గా ఉంటుంది, మెడిసిన్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాంటివి వెంటనే మ్యాపింగ్ తెచ్చుకోవడానికి టైం పడుతుంది కదా. అలాగే జ్యోతిష్యంలో కాంబినేషన్స్ ఎలా ఉంటాయి, ప్రాబబిలిటీ ఎంత ప్రాబబిలిటీ అంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎంత అనుకుంటున్నారు, 9 ప్లానెట్స్ ఇంటూ 360 degrees ఇంటూ 27 stars ఇంటూ 12 లగ్నాస్ అండ్ రాశీస్, వీటిని మీరు మల్టిప్లై చేస్తే ఎంత ట్రిలియన్స్ ఫ్యాక్టర్ వస్తుంది. మనం చిన్నప్పుడు ఫ్యాక్టర్స్ చదువుకున్న 10th ఇంటర్మీడియట్ 10th క్లాస్లో. ఆ ప్రాబబిలిటీ ఏంటంటే ట్రిలియన్స్ ఆఫ్ ఫ్యాక్టర్ వస్తుంది. అంటే ఎవరైతే అనుష్ఠానం బాగా చేస్తారో ఆ ట్రిలియన్స్ ఉన్నటువంటి ఆ థాట్ని ఏదైతే, అందుకే జాతకంలో ఎప్పుడు కూడా అండి, జాతకం రిజల్ట్ బాగా రావాలంటే 1 సెకండ్లో 33,650 వంతుని మనం చెప్పగలిగినప్పుడు జ్యోతిష్యం 100% కరెక్ట్ అవుతుంది. అది తత్పర అంటే హైలీ ఇంపాసిబుల్. 1 సెకండ్లోనే టైం కరెక్ట్గా ఇవ్వలేరు, 1 సెకండ్ టైం కూడా డివియేషన్స్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే జాతకంలో పూర్వకాలంలో తపశ్శక్తితో ఋషులు ఏం చేసేవాళ్ళు అంటే ఆ క్యాల్కులేషన్స్ ఈజీగా చేసేవాళ్ళు, అక్కడ ఇబ్బంది. అందువల్ల జ్యోతిష్యం ఎప్పుడు కూడా మీరు అనుష్ఠాన పరుల్ని, బలమైనటువంటి నాలెడ్జ్, అనుష్ఠానం ఒకటే సరిపోదండి, నాలెడ్జ్ అనేది అన్నిటి విధాలుగా, అది మ్యాథమెటిక్స్ తీసుకోండి, ఫిజిక్స్ తీసుకోండి, ఈరోజు తీసుకోండి సోలార్ ఫిజిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. తర్వాత ఆ ప్రాబబిలిటీని అసెస్ చేయగలగాలి. దానికి అనుష్ఠానం తోడైనట్టయితే ఈ కాంబినేషన్స్ ఫార్ములాస్ ఉంటాయి. ఆర్టిజానికి ఒక ఫార్ములా ఉంటుంది, డిస్లెక్సియాకి ఒకటి ఉంటుంది, తర్వాత సైకలాజికల్ ఫీలింగ్లో షిజోఫ్రెనియాకి ఒకటి ఉంటుంది, బైపోలార్ డిజార్డర్స్కి ఉంటుంది, మిస్నోయాకి ఒకటి ఉంటుంది, అనేక రకాల డిజార్డర్స్కి ఒక్కొక్క ఫార్ములాస్ ఉన్నాయి. అవన్నీ కనుక మనం డీకోడ్ చేయగలిగితే కనుక డెఫినెట్గా జ్యోతిష్యం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. నా దగ్గరికి వచ్చేటువంటి డాక్టర్స్, మెడికల్ ఫ్యాక్టర్నెట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను, ప్లీజింగ్ సార్ మీరు కంపల్సరీ జ్యోతిష్యం నేర్చుకోండి, మీకు వచ్చే డిసీజెస్కి వెంటనే రోగ నిర్ధారణ జరుగుతుంది. అది కొన్ని సందర్భాలు అన్ఐడెంటిఫైడ్ ఎంతగా ఉంటుంది, అలాంటివి జరుగుతూ ఉంటాయండి. అందువలన జ్యోతిర్వైద్యంలో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని పిల్లలు ముందుగా తెలుసుకుంటే, అంటే ఆ చెవు ప్రాబ్లం ఉంది కదా, ఈ రోజుల్లో ఇంప్లాంట్స్ చాలా వచ్చాయండి, ప్రతి దానికి ఉంటాయి. ద అదర్ డే అండి, రీసెంట్గా ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూస్లో గనికి ఆ అమ్మాయికి అసలు పిల్లలే పుట్టరని చెప్పారు. చాలా కష్టం అండి, బయటికి వెళ్ళాల్సిందే, డోనర్కి వెళ్ళాల్సిందే అని. కానీ ఈ జెమిని టీవీ చూసి జ్యోతిర్వైద్యం ద్వారా మనం సంప్రదించారు ఫోన్లో. అయితే నేను అమ్మాయికి ఏం చెప్పాను, నిజమే మెడికల్ హిస్టరీలో లేదు అంటున్నారు, కరెక్టే, కానీ పరిహారాలు చేయండి. ఆ మెడికల్ హిస్టరీలో ఎవరైతే నిష్ణాత సాధించి ఉంటారో, ఎక్స్పర్టైజ్ ఏమైనా ఉంటారో వాళ్ళు మీకు దొరుకుతారు ఎక్కడైనా సరే. ఆ చేసిన తర్వాత 1 వీక్ తర్వాత 10 days తర్వాత వాళ్ళ ఆఫీస్కి కాల్ బ్యాక్ చేశారు. ఒక చోట ఇలాంటి ట్రీట్మెంట్ చేసేటువంటి డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాం, వాళ్ళ అపాయింట్మెంట్ మార్చిలో ఇచ్చారు. అంటే చూసారా, పరిహారం చేయటం వల్ల మనకి ఇక్కడ జ్యోతిష్యం వల్ల పూర్తిగా నయమం అవడం సోర్స్ దొరుకుతుందండి. ఇంకా కొన్ని నయమం అనుకుంటాం, కొన్ని నయమం అనుకుంటాం. మెడికల్గా ఏ రోగానికి మందు లేదండి, ప్రతిదీ కూడా మెయింటైన్ చేస్తానే ఉంటాం. ఓకే, ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఏదో చిన్న ప్రాబ్లం ఉంది మెడికల్ హిస్టరీలో, మెడిసినే లేదు అనుకున్న సందర్భంలో ఎవరో ఒకతను ఒక చైనీస్ ట్రీట్మెంట్ ద్వారా ఒక అతనికి వచ్చి చెప్పడం వల్ల అది నయమైపోయింది. అది అతను బీహార్ నుంచి వచ్చి విజయవాడకు వచ్చి చెప్పడం జరిగిందట. అంటే సోర్సు మన అనుష్ఠానం చేయటం వల్ల, రోజు సాధన చేయటం వల్ల, జాతకరీత్యా ఉన్నటువంటి పరిహారాలు జాగ్రత్త చేసుకోవడం వల్ల ఎక్కడి నుంచైనా ఒక మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ప్రపంచం అనేది చాలా పెద్దదండి, టెక్నాలజీ బాగుంది, సైన్స్ బాగుంది, అన్ని విధాలకు బాగుంది, కానీ
మనం ఎక్కడ ఉన్నారో వెతుక్కోవడానికి కూడా జ్యోతిష్యం అనేది మనకు సహాయపడుతుంది. అలాగే చాలామంది నేను చూశానండి, ఐ ఇష్యూస్ వచ్చిన వాళ్ళకి 3/4 ఐ విజన్ పోయి అసలు చాలా కష్టం, అసలు కళ్ళే రావని వాళ్ళకి కూడా రోజు అశ్విని సూక్తం వినటం వల్ల ఆ కరెక్ట్ డాక్టర్ దొరకటం, ఆ కార్నికి సంబంధించిన ఇబ్బంది ఉన్నాయి ఆ డాక్టర్స్ ఎక్కడో దొరకటం, వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఆ విజన్ అనేది ఇంప్రూవ్ అవ్వటం, ఇవన్నీ కూడా జ్యోతిర్వైద్యం ద్వారా మనకి సహాయం అనేది జరుగుతుంది. జ్యోతిర్వైద్యం ద్వారా హెల్ప్ అనేది జరుగుతూ ఉంటుంది. అందువలన జ్యోతిష్యం మూఢనమ్మకం కాదండి. ఎవరైతే మంచి అనుష్ఠానం ఉంటుందో, ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ అన్ని సబ్జెక్ట్స్ మీద ఉంటుందో, మీరు ఇచ్చిన టైం కరెక్ట్ అయితే ధర్మబద్ధమైన న్యాయబద్ధమైనటువంటిది డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. అందువల్ల జ్యోతిష్యాన్ని ఒక మూఢనమ్మకంగా తీసుకోకుండా, అలాగే జ్యోతిష్యమే 100% మూఢనమ్మకంగా తీసుకోకుండా ఒక పద్ధతిగా వెళ్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయండి. జై గురుదేవ్. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత్త నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు భార్గవి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నా. నా గురించి తెలుసుకోవాలి. పుట్టిన తేదీలు చెప్పండి. 2 జనవరి 2003 పుట్టాను. టైం వచ్చేసి 2:10 AM. 2:10 AM. ఎక్కడ పుట్టారమ్మా? వైజాగ్ లో పుట్టాను గురుగారు. వైజాగ్ లో పుట్టారు. ఓకే అమ్మా. చూడండి, మూలా నక్షత్రం 2వ పాదం, ధనురాశి, తులా లగ్నం అంటారమ్మా. ఓకే గురుగారు. ఈ తులా లగ్నం పుట్టిన వాళ్ళకి శుక్రుడు, కుజుడు, శని చాలా బలంగా ఉన్నారు. కావున మంచి రాజయోగాలు, ఉన్నత స్థితి యోగాలు ఉన్నాయి జాతకరీత్యా. అయితే మీ జాతకంలో 10వ ఇంట గురుడు ఉండటం వలన ఉద్యోగం అనేది అనుకున్నట్టుగా రాకపోవచ్చు, ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి. తర్వాత ఆరోగ్యపరంగా ఏంటంటే గ్యాస్ట్రైటిస్ కానీ హార్మోన్ ఇష్యూస్ ఉండడానికి కారణం అవుతుంది. అందువల్ల మీరు గురు రాహు శ్లోకాలు చదువుకోవాలా. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. అదే గురుగారు, క్యాంపస్ ఇంటర్వ్యూస్ లోని ఎగ్జామ్స్ రాస్తున్నాం కానీ రావట్లేదు, ఇది క్రాక్ చేయలేకపోతున్నాను, జాబ్ రావట్లేదు. గురు రాహుకి శ్లోకాలు చదువుకోండి. ఓకే ఓకే గురుగారు. జాగ్రత్త. మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారం ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? ఖమ్మం నుంచి మాట్లాడుతున్నానండి. నా గురించి నా సొంతం. పుట్టిన తేదీలు ఇవ్వండి. నా డేట్ ఆఫ్ బర్త్ 8/9/1953. 8th సెప్టెంబర్ అండి. 8 సెప్టెంబర్ 1953. 10:40 AM. చూడండి, ఉపేందర్ రెడ్డి గారు పుబ్బా నక్షత్రం 3వ పాదంలో పుట్టారు, కరెక్టేనా? రాశి తులా లగ్నం అవుతుంది, సింహరాశి. సింహరాశి. మీ జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శని మహర్దశ. జాతకరీత్యా మీకు శని యోగాన్ని కలిగించాలి. కాకపోతే ఏమవుతుందంటే శని యోగాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఎందువల్ల అంటే ఆయన స్థితి బలహీనపడటం వల్ల లగ్నంలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికి కూడా భావంలోనూ తర్వాత నవాంశలోనూ బలహీనంగా ఉండటం వల్ల మనకేమవుతుంది, ప్రణాళికలు తారుమారవుతూ ఉంటాయి. 9వ ఇంట గురుడు కూడా మనకి కష్టపడి పైకి రావడం తప్పితే ఎవరి సపోర్ట్ అనేది లేదు అనేది చూపిస్తుంది. తర్వాత మీ జాతకరీత్యా క్షీణచంద్రుడు, కుజుడు, రవి, బుధ గ్రహాలు 11వ ఇంట్లో ఉంటే అద్భుతమైనటువంటి రాజయోగం. యాక్చువల్గా ఆ చంద్రుడు క్షీణచంద్రుడు అవటం వల్ల మీరు పేరుంటుంది కానీ ఫలితాలు మనకి అంత అనుకూలంగా రావు. మానసిక క్షోభ, స్ట్రెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ఏం చేయాలని తెలుసుకుందాం. మీ డౌట్ ఏం చెప్పండి. నా డౌటే సార్, ఎంత కష్టపడ్డానని మంచి నోటి కాడికి వచ్చేది పోతుంది సార్. అవును, అది కారణాలు ఇవేండి, కారణాలన్నీ ఇవే. మీ జాతకం చాలా చాలా బాగుంది. ఎవరైనా చూస్తే తులా లగ్నానికి లగ్నంలో శని ఉచ్చ స్థితి. ఓకే, అద్భుతమైనటువంటి రాజయోగం ఇది. కానీ భావం మారటం వల్ల యోగం పోయింది. అలాగే 9వ ఇంట గురుడు ఈ లగ్నానికి మంచివాడు కాదు. ఏమవుతుంది, ఎదుగుదలను పాడు చేస్తాడు, లక్ని ఫేవర్ చేయరు. ఇది రెండోది. 3వది అంటే క్షీణచంద్రుడు, కుజుడు, బుధుడు ఒక కలయిక ఈ జాతకానికి మనకి ఇబ్బంది పెడుతుంది. దానివల్ల కలిసి రాలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్గా మీరు శని అండి, గురుడు, చంద్రుడు ఈ శ్లోకాలు రోజు చేయండి తప్పకుండా. దుర్గమ్మ వారిని ఆరాధించండి, కొంత మార్పు అనేది వస్తుంది. నాతో పూర్వము నాతో మాట్లాడిన తర్వాత మీకు మార్పు వస్తుంది. ఉపేందర్ రెడ్డి గారు శని, గురు, చంద్రులకి శ్లోకాలు చేస్తూ దుర్గమ్మ వారిని ఆరాధించండి. ఒకసారి విజయవాడ అమ్మవారికి ఖడ్గమాల అర్చన చేయించండి, అంతా బాగుంటుంది. మంచిదండి, శుభం అండి, వియోస్తు. ఇలాంటి జాతకాలు చాలా ఉంటాయండి. ఇప్పుడు తులా లగ్నానికి లగ్నంలో వచ్చే స్థితి మంచి రాజయోగాన్ని ఇస్తారు. లాభంలో 4 గ్రహాలు, లగ్నాధిపతి 10వ ఇంట ఉంటాము. తర్వాత స్థితిగతులు చాలా బలంగా ఉన్నప్పటికీ ఎందుకు కలిసి రాలేదంటే కొన్ని కాంబినేషన్స్. మనం ఎప్పుడు కూడా భావాన్ని, నవాంశని జాగ్రత్తగా బేరీ చేసుకోవాలి. భావం, నవాంశ కూడా బలంగా ఉన్నప్పటికీ షోడశ వర్గుల్లో మరి ఏ అంశాలు అంటే ఏంటి, వృత్తికి సంబంధించి దశాంశ, తర్వాత పిల్లలకు సంబంధించినటువంటి సప్తాంశ, ప్రతి అంశాన్ని మనం షోడశ వర్గులో జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే జాతకం బాగుందన్నారు, ఫలితం రాలేదు కాబట్టి మనం ఏం చేస్తాము, జాతకం కరెక్ట్ కాదు. కానీ ఎంతమంది షోడశ వర్గుల్ని చూస్తున్నారు. మనకి షోడశ వర్గులు కూడా
వర్కౌట్ అవునప్పుడు మనం తీసుకోవాల్సింది అష్టవర్గ బిందువులు ఒక్కొక్క ప్లానెట్, ఒక్కొక్క గ్రహం కొంత బిందువుల్ని కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ బిందువుల యొక్క శక్తి ఏంటి, వాటిని ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనం జాతకాన్ని చూసుకుంటాం. జాతకం చాలా బాగుంది, ఫలితాలు ఎందుకు రావట్లేదు, షోడశ వర్గులకు ఫస్ట్ నవాంశకి వెళ్తాం, నవాంశ తర్వాత ఇతర అంశాలకు వెళ్తాం. అప్పటికీ మనకు అందట్లేదు. ఇమీడియట్గా మనం ఏం చేసుకోవాలి, అష్టవర్గ బిందువులు వెళ్ళాలి. ఇంతవరకు ఎవరు అనాలిసిస్ చేస్తున్నారు అనేది ఫలితాలు దాని మీద ఆధారపడి ఉంటాయండి. అంతేగాని జాతకం బాగుంది రిజల్ట్ రావడం మేము నమ్మక్కర్లేదు, లేదా జాతకం బాగాలేదు రిజల్ట్ వస్తుంది కానీ నమ్మక్కర్లేదు, కానీ కష్టపడితే ఫలితం వస్తుంది అనుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ అనేక రకాల అంశాలు, పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్. ఆస్ట్రాలజీ అనేది వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి ఒక దాంట్లో రిజల్ట్ రానప్పుడు ఎక్కడ వస్తుందో చెక్ చేసుకోవాలి. జాతకం చాలా బాగున్నప్పుడు మనకి ఎందుకు రావట్లేదు అటువంటిది షోడశ వర్గాలు అష్టవర్గాలని అన్నిటి మనం చెక్ చేసుకుని వెళ్ళినట్లయితే మనకి రిజల్ట్ ఎందుకు వస్తుంది ఎందుకు రావట్లేదని తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అండి, మనం మూఢనమ్మకం అనేది కలగదండి. బయట జనాలకి జ్యోతిష్యం అనేది ఇప్పుడు చెప్తే అందరూ జ్యోతిష్యం చెప్తున్నారు కాదనట్లేదు, కానీ జ్యోతిష్యంగానే తీసుకోవాలి. అంతేగాని మనకి ఫలితాలు దేని మీద ఆధారపడి ఉంటాయో తెలుసుకోకుండా కనుక మనం ముందుకు వెళ్ళినట్టయితే అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. అందువల్ల ప్రేక్షకులు ఎవరైతే దివ్యజ్యోతిష కార్యక్రమం చూస్తుంటారో మీ జాతకంలో యోగం ఈ క్లియర్ కట్గా ఈ జాతకంలో శశి మహాపురుష యోగం, తులాలగ్నం టాప్ స్టార్స్ ఉంటారు, లగ్నంలో వచ్చే స్థితి ఏమైనా ఎక్స్ట్రాటరీగా ఫలితాలు రావాలి. లాభంలో 4 గ్రహాలు ఉంటే అద్భుతమైన రాజయోగాలు రావాలి, కానీ ఏం రాలేదు. ఆయన ఎంత కష్టమైన ఫలితాలు రావాలంటే ఒక భావంలో ఉన్నటువంటి మార్పు, షోడశ వర్గంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు మనకేమవుతున్నాయంటే భిన్నమైనటువంటి రిజల్ట్స్, అంటే సూపర్ సక్సెస్ అవ్వాల్సిందట అటర్ ఫ్లాప్ అవడానికి చాలా కారణాలు అవుతుంది. కావున పూర్తి జాతక విషయం చేసుకుని చిన్నటి నుంచి సాధన చేయటం. మనకి యుక్త వయసులో ఎప్పుడు కూడా మన సెటిల్మెంట్ అంతా కూడా మనకి 18 ఏళ్ళ ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ నుంచి తీసుకున్నట్టయితే జాబు, పెళ్ళి, పిల్లలు, ఇల్లు కట్టుకునేంత వరకు 15-16 ఇయర్స్ ఉంటుంది. 18 నుంచి 40 ఇయర్స్ మధ్యలో పీరియడ్ క్రూషియల్ పీరియడ్ అండి. జాతకంలో యోగం ఉన్న దశ కరెక్ట్గా వస్తుందా రాదా, ఆ టైంలో మనకి పడే దశ ఏంటి, జాగ్రత్తగా బేరీజ్ వేసి ప్రతి వ్యక్తికి కూడా 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వస్తున్నటువంటి దశని జాగ్రత్తగా బేరీజ్ వేసేటువంటి ఆస్ట్రాలజర్ కనుక మీకు దొరికితే మీ లైఫ్లో ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కొన్ని తప్పవండి, కొన్ని కర్మలు ఉంటాయి, దృఢ కర్మలు ఉంటాయి, వాటిని మనం తప్పించుకోలేం. అందుకని వాటిని పూర్తి విశ్లేషణ చేసుకుని సాధన చేస్తూ వెళ్తే డెఫినెట్గా జ్యోతిష్యం అనేది మీకు మంచి స్థితిని కలిగిస్తుందండి. జై గురుదేవ. సమస్య పరిష్కారం ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదేవ, నమస్కారం అండి. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేము ఈస్ట్ గోదావరి రామచంద్రపురం నుంచి మాట్లాడుతున్నామండి. మా అబ్బాయి గురించి. అబ్బాయి పేరు, పుట్టిన తేరాలు చెప్పండి. మా అబ్బాయి పేరు ఈశ్వర్ లక్ష్మీ కుమార్ అండి. డేట్ ఆఫ్ బర్త్ 24వ తారీఖు 9వ నెల 2009లో పుట్టాడండి. టైం అమ్మా? సాయంత్రం 5:30. ఇప్పుడు ఏం చదువుతున్నాడు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరా ఫస్ట్ ఇయరా? లేదండి, ఇప్పుడు 10th వచ్చాడు. 10th తర్వాత డిప్లొమా చేస్తే మంచిదా లేకపోతే ఇంటర్ అటువంటి చదువుతున్నా? తప్పకుండా. ఇప్పుడు మీరు ఇచ్చారు 24 సెప్టెంబర్ 2009 సాయంత్రం 5:30. ఎక్కడ పుట్టాడు? రామచంద్రపురమా కాకినాడ? రామచంద్రపురం. చూడమ్మా, జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా మీ అబ్బాయి. అవునండి. మీన లగ్నం అంటారు, రాశి వృశ్చిక రాశి అవుతుందమ్మా. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కేతు మహర్దశ. జాతకరీత్యా యోగకారకుడైనటువంటి కుజుడు, చంద్రుడు, గురుడు వీళ్ళందరూ బాగానే ఉన్నారు. కావున ఈ అబ్బాయికి టెక్నికల్ విద్య బాగుంటుంది. చతుర్థంలో కుజుడు ఉండటము మనకి ఈ యొక్క టెక్నికల్ విద్య ఎంపీసీ, బీటెక్ ఇలాంటివి బాగుంటాయి. అంటే ఇప్పుడు ఇంటర్ ఇంజనీరింగ్ అలాగండి? అవును, ఇంటర్ ఎంపీసీ లాంటివి తీసుకుని వెళ్ళటం మంచిది. ఇంజనీరింగ్, టెక్నికల్గా కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఇలాంటివి అవి బాగుంటాయి. చతుర్థంలో కుజుడు ఉన్నాడు కాబట్టి టెక్నికల్ సబ్జెక్ట్స్ బాగుంటాయి అబ్బాయికి. అది జాతకం బాగా చదివించండి, అంతా బాగుంది. కాకపోతే అబ్బాయి దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే శని, రవి, బుధులకి పరిహారాలు చేయమని చెప్పండి. శని, రవిల వల్ల ఏమవుతుందంటే నాకు అన్నీ వచ్చు అనిపిస్తుంది, బుధుడు వల్ల మర్చిపోతాం, సిల్లీ మిస్టేక్స్ చేస్తాము ఈ జాతక రీత్యా. అందువల్ల శని, రవి, బుధులకి పరిహారాలు చేయించండి. జై గురుత్త. శుభం. ఎగ్జామ్స్ టైం మొదలవుతుందండి. వీళ్ళకి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే అందరూ బాగా చదువుతారు, లాస్ట్ మినిట్లో మర్చిపోతున్నారు. ఎగ్జామ్ ఫీర్ అందరికీ ఉంటుందండి. చివరి నిమిషంలో జ్వరాలు రావడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఏమో భయంతో మర్చిపోతుంటారు. కొందరేమో క్లాసులో పెట్టిన ఎగ్జామ్లో టాప్ స్కోర్ చేస్తారు, అక్కడికి వెళ్ళేసరికి మిస్ అవుతూ ఉంటారు. మా అబ్బాయికి IIT గ్యారంటీ అండి, 300కి మంచి స్కోరింగ్ వచ్చేది, 720కి 715. నాకు రీసెంట్గా ఒక కాల్ మాట్లాడానండి, ఆ అమ్మాయికి 715 తక్కువ రావట. 715, 710, 7 అలా వస్తున్నాయి, కానీ సడన్గా పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే ఒకటి ఫీర్ అండి. ప్రతిదీ జాతకాన్ని లింక్ పెట్టుకోకూడదు, దైవానికి లింక్ పెట్టుకోకూడదు. ఒకటి తల్లిదండ్రులు ఎంతో నమ్మకంగా చదివిస్తుంటారు, అప్పు చేసి చదివిస్తుంటారు. కొంతమంది నమ్మకం పెట్టుకుంటారు, నేను కూడా సక్సెస్ అవుతాను అనుకుంటాం. ఎగ్జామ్ వచ్చేసరికి చాలా ఫీర్ వచ్చేస్తుందండి, చాలామందికి ఫీర్ వస్తుంది. ఆ ఫీర్ వలన స్కోరింగ్ తగ్గిపోతుంది. బబ్లింగ్లో చాలా మిస్టేక్స్ చేస్తారు. ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉంటుందో బబ్లింగ్లో మిస్టేక్ చేస్తారు.
ఆ ఫీర్ రావడం గల కారణాలు ఏంటి, జ్యోతిష్యం ద్వారా మనం ఏమన్నా వాటిని అధిగమించవచ్చా అంటే డెఫినెట్గా అధిగమించవచ్చు. అలాంటివి ఎవరికి జరుగుతుంటాయి. కొంతమంది కూల్గా 410 420 వస్తూ ఉంటాయి, వాడిని అలాగే నాకు సీట్ రాదనుకుంటుంటాడు, ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరు, వాడికి అక్కడ 695 వచ్చేస్తే గవర్నమెంట్ సీట్ వస్తుంది. అతనిలో ఎందుకు తేడా వస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే బాగా స్కోర్ ఇంటెలిజెన్స్ ఎంత ఉన్నప్పుడు కూడా ఫీర్ రావడానికి వారి జాతకం ఉన్నటువంటి చంద్ర బుధులక స్థితిగతులు వీటి వలన ఏమవుతుంది ఫీర్ రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎగ్జామ్ అనగా జ్వరం వస్తుందండి. దాదాపుగా 10 మందిలో 3-4 ఉంటారు ఎగ్జామ్ టైంలో జ్వరం వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ గమనించాల్సిందంటే అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు, అష్టమంలో ఏ గ్రహాలు ఉన్నాయటువంటి అంశాన్ని తల్లిదండ్రులు గమనించుకోవాలి. తర్వాత కొంతమందికి ఏంటంటే ఫీర్ అనేది ఎగ్జామ్ టైంలో సరిగ్గా తిరగపోవటం వల్ల, తర్వాత చదువు మీద ధ్యాస పెట్టడం వల్ల సరిగ్గా తిరగపోవటం వల్ల, హాస్టల్స్లో ఉండటం వల్ల వాళ్ళకి పైల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళల్లో ఎంతమంది ఉంటారు, 100లో కనీసం 10 మంది ఉంటారండి పైల్స్ కంప్లైంట్ ఉన్న విద్యార్థులు. 10 మంది గ్యారంటీగా ఉంటారు. నేను ఎంతమంది చూశానండి. తల్లిదండ్రులు తెలియదు యాక్చువల్గా వీడికి ఏమవుతుంది, భయపడుతుంటాడు. ఈ పైల్స్ కూడా డిప్రెషన్కి కారణం అవుతుంటాయి. అంటే దీనికి గల కారణాలు ఏంటంటే, ఒకటి ఫుడ్ తినకపోవడానికి లాస్ ఆఫ్ హెపటైటిక్ కారణం ఎవరవుతారు, శనిగురులు అవుతారు. జాతకంలో శనిగురులు బలంగా ఉన్నప్పుడు డెఫినెట్గా పంచమ స్థానం చతుర్థ భావాల బలహీనంగా ఉన్నప్పుడు అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. దీనివల్ల ఫీర్ వస్తుంది. పైల్స్ కంప్లైంట్ వల్ల డిప్రెషన్ వచ్చి ఐఐటీ ర్యాంక్ కోల్పోయిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. బాగా చదువుకునే వాళ్ళు కూడా చాలామంది చూశారండి. అంటే మనకి ఫలితాల్లో భిన్నమైనటువంటి ఫలితాలు రావడానికి కారణం ఒకటి ఫీరు, బబ్లింగ్లో కన్ఫ్యూజ్ అవ్వటం. రెండోది హెల్త్ ఇష్యూస్ వలన జ్వరాలు తరచుకు రావడం, భయం వలన జ్వరం రావడం. దీంట్లో ముఖ్యంగా అష్టమంలో చంద్రుడు ఉన్నప్పుడు, అష్టమంలో బుధరాహులు ఉన్నప్పుడు, చంద్రకేతులు ఉన్నప్పుడు, చంద్రరాహులు ఉన్నప్పుడు, అటువంటి మహర్దశలు అంతర్దశలు విదేశాలు నడుస్తున్నప్పుడు వీళ్ళకి ఫీర్ వచ్చేస్తుంది. అందుకని వాడికి జ్వరం వచ్చిందండి, ఎగ్జామ్ ప్రతిసారి జ్వరం వస్తుంది, భయపడుతుంటారు, స్కోరింగ్ తగ్గుతుంది. కొంతమంది రాయలేరు. కొంతమంది ఎవరికైతే చతుర్థ పంచమ భాగ్యభావాలు బాగుంటాయో జ్వరం ఉన్న వెళ్ళి రాస్తారు, సక్సెస్ అవుతారు. చతుర్థ పంచమ భాగ్యభావాలు బాగున్న వాళ్ళకి ఫీర్ వల్ల ఎగ్జామ్ డ్రాప్ అవ్వడానికి కారణం అవుతుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకోళ్ళు ఎవరంటే ఇంటెలెక్చువల్ ఈగో, నాకు అన్నీ వచ్చి డెఫినెట్గా ఐ విల్ డన్, డెఫినెట్గా నేను 715 వస్తున్నాయి కాబట్టి నేను 80% టాప్ ర్యాంకర్ నేను వస్తుంది. వీళ్ళంతా కాంబినేషన్స్ ఎవరంటే రవిశనులు, రవికేతు, గురుకుజులు, వక్రకుజ రాహులు, ఈ కాంబినేషన్స్ ఉంటారు. వీళ్ళకి ఇంటెలెక్చువల్ ఈగో, ఐ నో ఎవ్రీథింగ్, ఐఎమ్ డన్. టీచర్లకి వీళ్ళు చెప్పగలరు. వాళ్ళ టీచర్ ఎవరైతే లెక్చరర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా క్వశ్చన్ ప్యాటర్న్ కూడా చెప్పగల శక్తి వాళ్ళకు ఉంటుంది. కానీ ఇంటెలెక్చువల్ వల్ల చెడగొట్టుకుంటూ ఉంటారు. అంటే ఇన్ని రకాల ప్యాటర్న్స్ ఉంటాయండి జాతకంలో. వీటిని మనం ఎలా అయితే 2,50,000, 4 లక్షలు, 5 లక్షలు ఫీజులు కడతాం, లాంగ్ టర్మ్లో సెకండ్ లాంగ్ టర్మ్, నీట్ అయితే 4th లాంగ్ టర్మ్ కూడా రాసేవాళ్ళు చాలామంది. 4th లాంగ్ టర్మ్ రాసేవాళ్ళు 13 to 15% ఉంటారండి డెఫినెట్గా. ఇలా చేస్తుంటారు. కానీ ఆస్ట్రాలజీలో ఏం చేస్తారు ఎక్కువగా, ఏమంటే మా అబ్బాయికి బాగాలేదనగానే ఓ రింగ్ వేసుకుంటాం, లేదనుకోండి రుద్రాక్ష వేసుకుంటాం, లేదా ఇంకో తాడు కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ కర్మ పోతుందా అంటే కర్మ పోదు. అక్కడ ఎవరో 1 or 2% ప్లాస్మా ఎఫెక్ట్తో, రింగ్ వేసుకోవటం వల్ల ప్లాస్మా ఎఫెక్ట్తో బాగుంది వెళ్ళిపోతాం. కానీ ముందుగానే దాన్ని గమనించి రోజు సాధన చేయటం వల్ల దాదాపుగా 30 to 40% చిల్డ్రన్లోని మార్పు అనేది వస్తుంది. అంటే ఒక వ్యక్తికి ఫెయిల్ అవుతున్నాడు, డ్రాప్ అవుట్ అవుతున్నాడు, అతను అట్లీస్ట్ ఐఐటీ రాకపోయినప్పుడు కూడా ఓకే ఎన్ఐటీకి వెళ్ళడానికి. ఎందుకంటే ఐఐటీ 14 లక్షల మంది రాస్తారండి, 18,000 సీట్లు ఉన్నాయి. 18,000 సీట్లు రిమైనింగ్ కూడా ఎక్కడికి పోతారు. దాదాపుగా నీట్ అయితే 3,000 నుంచి 4,000 కోట్లు నడుస్తుందండి. జేఈ అయితే 5,000 కోట్లు నడుస్తుంది, బిజినెస్లు నడుస్తున్నాయి. 18,000 మంది కోసం, 18,000 సీట్ల కోసం అంత నడుస్తుంది కదా. అంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా అట్లీస్ట్ ఎన్ఐటీస్ రావడము, లేదా IIITస్లో రావడానికి, ఇలాంటి వాటికి ట్రై చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఫలితాలు బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అందువలన ఈ ఎగ్జామ్ ఫీర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ రెగ్యులర్గా బాడీలో ఆక్సిజన్ క్యాపబిలిటీని పెంచుకోవాలి. తర్వాత ఏంటంటే అండి సాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. సాధన ఎక్కువగా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. బాగుంటుందండి. జై గురుదేవ్ దత్త. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? అనంతపురం నుంచి మాట్లాడుతున్నాము గురుగారు. అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? కూతురు గురించి తెలుసుకోవాలి. చెప్పండి అమ్మా, పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. 30/7/2005. 30/7/2005. టైం అమ్మా? 9:13 AM. 9:13. ఎక్కడ పుట్టింది అమ్మాయి? అనంతపూర్లోనే పుట్టింది. చూడండి అమ్మా, కృతిక నక్షత్రం 4వ పాదంలో పుట్టింది మీ అమ్మాయి. 4వ పాదం. కృతిక 4వ పాదం, వృషభ రాశి, లగ్నం సింహలగ్నం అంటారు. ప్రస్తుతం నడిచేటువంటి దశ ఆ అమ్మాయికి అంత అనుకూలంగా లేదు. 2023 డిసెంబర్ నుండి కూడా కొంత చికాగ్గా ఉండటం ఇలా జరుగుతుంది. జాతకంలో యోగాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఆమె జాతకం బాగానే ఉంది, మరి అంత ఇదేం కాదు. కాకపోతే ప్రస్తుతం నడిచేటువంటి దశ అంత అనుకూలంగా లేదు.
పాప ఏం చేయాలంటే రెగ్యులర్గా శని చంద్ర రాహు రవి, శని చంద్ర రాహు రవి యొక్క శ్లోకాలు రోజు చేసుకుంటూ దుర్గమ్మ వారిని ఆరాధించాలి. అప్పుడు ఆ అమ్మాయి లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు మీ డౌట్లు ఏంటి చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది గురుగారు. తను ఏమో ఎలక్ట్రానిక్ సైడ్ వెళ్ళాలంటుంది, కానీ ఇంట్లో ఏమో లేదు సాఫ్ట్వేర్ సైడ్ పోండి అంటున్నారు. గవర్నమెంట్ జాబా ఏదైతే బాగుంటుంది మీరు చెప్తుంటారు చూడండి. అవును, తప్పకుండా అండి, తెలుసుకొని పోవాలి. తప్పకుండా అండి. పాపకి ఏంటంటే అమ్మా ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద వెళ్ళమని చెప్పండి. తన ఇంట్రెస్ట్ అంది కదా ఇప్పుడు. కాకపోతే ఆ అమ్మాయికి చెప్పాల్సింది ఏంటంటే కోర్లోకి వెళ్తే సక్సెస్ అనేది ఈ రోజు తక్కువగా ఉంది. కోర్లో కూడా సాఫ్ట్వేర్కి సంబంధించింది మిళితం చేసుకుని ఈసీలో ఉంది అమ్మాయి. ఏం గురుగారు? ఈసీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండి అమ్మాయి. ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు అవును, ఈసీలో కూడా కోర్లో అమ్మాయి చిప్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ టాప్ కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్కి మిళితంగా ఉంటాయి. దాంట్లో ట్రై చేయమనండి. తనకి కోర్లో వెళ్ళినట్లు ఉంటుంది, మీకు కూడా కొంత సాఫ్ట్వేర్ టచ్ ఉన్నట్టు ఉంటుంది. చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి కదా, దాంట్లో ట్రై చేసుకోమనండి. ఓకే. గవర్నమెంట్ జాబ్స్ కొద్ది కష్టంగా ఉన్నాయండి అమ్మాయి జాతకంలో, కొద్ది కష్టం ట్రై చేయటం, కొద్ది కష్టం. మానవైతే చేయమనండి. యోగాలు ఉంటేనే తక్కువగా ఉన్నాయి కాదమ్మా, తక్కువగా ఉన్నాయి. కానీ అమ్మాయి మొండమ్మాయి కదా, ప్రపంచం అందరికన్నా బలీయుడు ఎవరు? మొండివాడు. మొండివాడు చాలా బలీయుడు. జాతకాలు ఏం పని బాగా కరెక్ట్గా చేస్తే దైవ అనుగ్రహంతో జాతకంలోని కొన్ని కర్మలు. ఏమే జాతకంలో కుజుడు చాలా బలంగా ఉన్నాడు, యోగకారకుడు. అందువల్ల ఆ అమ్మాయి సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం ఎక్కువ చేయాలి. కాకపోతే ఇప్పుడు ప్రయత్నం చేయరు కాబట్టి నేను గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాను. అందుకని ప్రైవేట్ జాబ్స్ పెట్టుకోండి. సాఫ్ట్వేర్ సైడ్ వద్దంటారు. నేను వద్దనట్లేదమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి నేను చెప్పినందు నువ్వు చెప్పింది, ఆ అమ్మాయి ఏదనుకుంటే చేస్తుంది. అమ్మ సాఫ్ట్వేర్లో కూడా నేను చెప్పేది ఏంటంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను, సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి చిప్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్స్ కొన్ని ఉన్నాయి. ఓకే. ఈసీకి సాఫ్ట్వేర్కి మిళితం చేసుకున్నటువంటి అటువైపు వెళ్ళమని చెప్పండి అమ్మాయిని. అంటే పెళ్లి యోగం అనేది అమ్మాయికి 26 ఆగస్టు తర్వాత అండి. ఇప్పుడు చిన్న అమ్మాయి కదా, ఆగండి, కొద్దిగా జాబ్ చేశాక చేయండి. కొద్దిగా అమ్మాయి మ్యారేజ్లో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా పడితే అలా వెళ్ళకూడదు. పాయింట్లు చూసి 36 వచ్చినాయి, లేకపోతే ఆవు మేక పిల్లి ఏదో చెప్తా ఉంటారు కదా, అవి చూసుకుని వెళ్ళకండి. కొద్దిగా జాగ్రత్తగా అబ్బాయి యొక్క ఆయుష్ని జాగ్రత్తగా బేరీజ్ వేసుకోండి. ఆయుష్ అనేది బ్రహ్మలిఖితం అయినప్పటికి కూడా మనం బేసిక్స్ తెలుస్తాయి కొన్ని, అందుకని అది మెయిన్ చూసుకోండి. అలా అని చెప్పి కంగారు పడమని కాదు నేను చెప్పేది, అర్థమైందా? నేను చెప్పాను కాబట్టి మళ్ళీ 10 మందికి జాతకాలు చూపించి ఆడపిల్ల జాతకాన్ని ఇబ్బంది పడతారు. అందుకని మీరు పెళ్లి చేసేటప్పుడు అబ్బాయి జాతకాన్ని కంపల్సరీ కులంకషంగా పూర్తి విషయాలు చెక్ చేసుకోవాలి. ఆయుర్దాయం ఒకటి అన్నీ కూడా. ఓకే. ఇప్పుడు నేను చూస్తా లాస్ట్ 10 డేస్లో పెళ్ళైన 2 నెలలు 3 నెలలకి డైవర్సులు. లాస్ట్ 10 డేస్లో జెమినీ టీవీ వచ్చిన కాల్స్ అనేవి నాకు పర్సనల్గా వచ్చిన కాల్స్ కూడా చూస్తే 2 నెలలు 3 నెలలు 1 నెలే డైవర్స్లు ఎక్కువగా ఉన్నాయి ఆడపిల్లలకి. ఎందుకంటే కొంత నిలబడ్డాక వాళ్ళకేమో కోరిక. ఇప్పుడు మీ అమ్మాయి ఉంది కోర్లో వెళ్ళాలని, మీరు కోర్ వద్దని సాఫ్ట్వేర్ పంపించారు, అక్కడెక్కడో నాన్ ఐటీ జాబ్ దొరికింది అనుకోండి, ఆ అమ్మాయికి మనసులో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వెంటనే ఏం చేస్తారు? పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేయగానే ఆ అమ్మాయి గ్రోత్ అనేది సప్రెషన్ అయిపోయింది, ఆ డిప్రెషన్లో ఉండటం జరుగుతుంది. అందువల్ల హ్యాపీగా ఉండలేరు వాళ్ళు. అందుకని కొద్దిగా అమ్మాయికి మంచి జాబ్ వస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. విదేశాలకు వెళ్ళే యోగాలు బాగా ఉన్నాయి అంటే కంపెనీ పంపిస్తుంది, వెళ్ళమనినప్పుడు అంతా సెట్ అవుద్ది. సరేనా? మంచిదమ్మా. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం కాలర్తో మాట్లాడామండి. పాపం జాతకాలు చూస్తే పెళ్లి చేశారు. ఆమె క్వశ్చన్ అడుగుతుంది. బాగా చదువు బీటెక్ చదివించారండి తల్లిదండ్రులు కష్టపడి. డైవర్స్ దాకా వెళ్ళాం, నాకు ఆ అబ్బాయి కావాలి, ఇలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు, ఆయన వినట్లేదు, మాట్లాడటానికి లేదు, మరి గ్రహాలన్నీ జాతకాలు చూశారు అని చెప్తున్నారండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకటి, ఇక్కడ 4-5 అంశాలు ఉంటాయి. ఒక అంశం తీసుకుంటే ఇవే జాతకాలు అంటే 9 గ్రహాలు 12 రాసులు 12 లగ్నాలు ఏవైతే ఉన్నాయో ఈ కాంబినేషన్స్ 20-30 ఏళ్ల క్రితం ఉన్నాయి. అప్పుడు ఏంటంటే విడిపోలేదు, ఎవరు గొడవ పడలేదు, తక్కువ పడ్డారు. కొంత స్త్రీ అయితే అన్యాయం జరిగింది, అప్పుడు కాదని అన్నట్లు, కానీ విడిపోలేదు. ఎందుకు అనంటే అప్పుడు కొన్ని కట్టుబాట్ల వల్ల కానివ్వండి, ఎథిక్స్ వల్ల కానివ్వండి, మారల్ వాల్యూస్ వల్ల కానివ్వండి, తల్లిదండ్రులు అంటే భయం వల్ల కానివ్వండి, లేకపోతే అత్తమామలు ఏదైనా అమ్మాయిని ఒక మాట అంటే వాళ్ళ వర్గం వస్తుంది, మనం జాగ్రత్తగా ఉండాలని భయం కానివ్వండి, ఏదో రకంగా ఉంటుంది. ఒక పాప భీతి కూడా ఉండేది. అందుకని 90% ఫ్యామిలీస్లో అత్తగారితో చిన్న చిన్న ఇబ్బందులు, కొంత 10% పీపుల్కి ఎక్కువగా ఉండడం జరిగేది, కానీ విడిపోవటాలు ఎప్పుడు జరగలేదు. అవే జాతకాలు మరి ఈరోజు జరుగుతున్నాయి. ప్రథమ అంశం ఏంటంటే ఫస్ట్ ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఒకటి భయం అనేది లేదు, రెండోది ఎథిక్స్ లేవు, నీతి నియమం అనేది లేదు, తర్వాత ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, తర్వాత
చెప్పే విషయాల్లో కూడా ఏంటంటే రాంగ్ గైడెన్స్ ఈ రోజుల్లో కామన్ కదా 2-3 పెళ్ళిళ్ళు అనేటువంటి. ఈ మధ్య నేను చూస్తున్నానండి 4th మ్యారేజ్ కూడా వస్తున్నారండి. 4th మ్యారేజ్ కూడా వస్తుంటే చాలా ఆశ్చర్యం, ఇంక పెళ్ళి ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇది ఈ రోజుల్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రెషర్ ఒకటి, తర్వాత పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, తల్లిదండ్రులకి హెల్త్ వల్ల కావచ్చు, లేకపోతే జాబ్ ప్రెషర్స్ వల్ల కావచ్చు, ఇద్దరు దూరంగా ఉండటం వల్ల కావచ్చు, రీజన్ ఏమైనా కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కావచ్చు, స్త్రీకి ఈక్వల్ హక్కు ఇవ్వటం వల్ల డెఫినెట్గా నోరు తెచ్చి అడుగుతారండి. ఇప్పుడు ఒక పెట్టుబడి పెడుతున్నారు, ఈఎంఐ డబ్బులు తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఎట్లా, ఇప్పుడు నేను చూస్తుంటానండి, ఒక అమ్మాయి డబ్బులు పెట్టి ఇల్లు కొంటారు. ఓకే, ఆ అమ్మాయి పేరు మీద లోన్ ఉంటుంది, కానీ రిజిస్ట్రేషన్ వీడి పేరు మీద ఎలా చేస్తాడో తెలియదు, సడన్గా డైవర్స్ ఇస్తాడు. ఓకే, ఈ క్లియర్ కట్ కేసెస్లో నేను దాదాపుగా డైవర్స్ కేసెస్లో 50 వస్తే 2-3 కేసెస్ చూస్తుంటాను. ఇంకా అమ్మాయి ఇల్లు వాడి పేరు మీద ఉంటుంది, వైస్ వర్సా కూడా ఉంటుంది. అమ్మాయిలు కూడా అలా చేస్తారు, అబ్బాయిలు కూడా చేస్తుంటారు. ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు వలన విడిపోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ అంశం. రెండోది జాతకాలు చూసినప్పుడు మరి ఎందుకు చాలామంది వాదన ఏంటంటే ఈ రోజుల్లో మనం చూసుకుంటే లాస్ట్ 10 yearsగా ఏమంటున్నారు, పాయింట్లు చూసాం, మంచి ముహూర్తం చూసుకున్నాం, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది, పాయింట్లు అనేది అంత వ్యాలిడిటీ కాదండి. ఎందుకంటే పూర్వకాలంలో పాయింట్లు చూసుకోకుండా పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగానే ఉన్నారు కదా. 36 పాయింట్లు 35 పాయింట్లు వచ్చిన వాళ్ళు 15 రోజుల్లోనూ 16 రోజుల్లో విడాకులు తీసుకుంటున్నారు. తర్వాత నేను ఒక టాప్ కంపెనీ పనిచేస్తున్నాను, నా జీతం ₹1,00,000, నీ జీతం 50,000 డైవర్స్ తీసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఫేస్బుక్ వలన విచిత్రంగా అండి, మెసేజ్ల వలన, తర్వాత వాట్సాప్ స్టేటస్ల వలన డైవర్స్ తీసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటున్నారండి. అయితే ఇక్కడ ఏమవుతుంది, పూర్తిగా చూసుకోవట్లేదు. అంటే ఈ కాంబినేషన్స్లో జాతకాలని పూర్తి విశ్లేషణ చేసుకుంటే కొంతవరకు మనకి మార్గం అనేది సుగమం అవుతుందండి. ఎలాగా, ఇందాక ఆ అమ్మాయి జాతకం మనం చూసాము, మేషలగ్నంలో పుట్టారు ఈవిడ. మేషలగ్నంలో పుట్టినప్పుడు ద్వితీయ సప్తమాధిపతి అనేటువంటి శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉండి షష్టాధిపతితోనూ అష్టమాధిపతితో కలిసి అస్తంగతమయ్యాడు. అనగానే ఏమవుతుంది, ఈ అమ్మాయి యొక్క జాతకంలో వైవాహిక ఇబ్బందులు ఉన్నాయి అని వాళ్ళ జ్యోతిషులు చెప్పాలి. ఫస్ట్ చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని ఎలాగా సెట్ చేయాలి, ఈ అమ్మాయికి మ్యారేజ్ చేస్తే నడిచే దశ అష్టమ రాహులో డెఫినెట్గా శని దృష్టి పడుతుంది. కాబట్టి ఆడపిల్లకి ఎప్పుడైనా పెళ్ళైన తర్వాత పాపగ్రహాలు కనుక అష్టమ స్థానంలో కనుక ఉన్నట్లయితే, పాపగ్రహాలకు దృష్టిలు పడుతున్నప్పుడు సప్తమాధిపతి కుటుంబాధిపతి బలహీనపడ్డా, కలత్రకారకుడు అస్తంగతమైన, కలత్రకారకుడు బలహీనపడ్డా, తర్వాత కలత్ర స్థానముందు వ్యయాధిపతి కానీ శత్రు స్థానాధిపతి కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా అమ్మాయికి డైవర్స్ రావడానికి అవకాశం ఉంటాయి. లేకపోతే ట్రాజిడిక్ ఈవెంట్స్ ఉంటాయి. ఎవరికైనా ట్రాజిడిక్ ఈవెంట్స్ అంటే డిఫరెంట్ టైప్, నెగిటివ్స్ మనం మాట్లాడుకోవద్దు, నెగిటివ్స్ ఉంటాయి అనమాట. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, అమ్మాయి జాతకంలో బలమైన రాజయోగాలు ఉన్నాయి, శని స్వక్షేత్ర స్థితి, లగ్నవందు పూర్ణచంద్రుడు, గురుచంద్రుడు యొక్క పరస్పర దృష్టిలు, చంద్రుడు పూర్ణచంద్రుడై ఉన్నాడు, గురుడు స్వాంశలో ఉన్నాడు, రవికుజుల యొక్క కలయిక, అమ్మాయికి పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. క్యాడర్ ఆఫీస్ రావచ్చు, గ్రూప్ 1 ఆఫీస్ రావచ్చు, సివిల్ సర్వీస్ రావచ్చు, లేదా సివిల్ జడ్జి కానీ డిస్ట్రిక్ట్ జడ్జి కానీ అవడానికి అవకాశం ఉంది. అప్పుడు జ్యోతిష్యం అనేది గైడెన్స్ ఇవ్వాలి. అమ్మ, మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారు, మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తన కాళ్ళ మీద తను నిలబడేట్లు ప్రయత్నం చేయండి ఫస్ట్. తర్వాత మనం పెళ్లికి వెళ్దాం, 20 ఏళ్ళు 30 ఏళ్ళు లేట్ అయినా, 22 ఏళ్ళు లేట్ అయినా అని చెప్పుకోవాలి. అలాగే 51 జాతకం మనం చూసుకుంటే కన్యాలగ్నంలో కుటుంబ స్థానం ముందు రవికుజుల యొక్క స్థితి. రవికుజులు ఎప్పుడైతే కుటుంబ స్థానంలో ఉన్నారో కుటుంబ స్థానం దెబ్బతింటుంది బికాస్ ఆఫ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. ఎప్పుడు కూడా కోపము, ఇసిరేయటము, కొట్టడము అలాంటి తత్వాలు ఉండడానికి కారణం అవుతుంది. ఎక్కువ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అది రవికుజుల యొక్క కలయిక 2వ స్థానం ముందు మొట్టమొదటిది. రెండోది కలత్రకారకుడు అయినటువంటి శుక్రుడు శనితో కలవటం, షష్టాధిపతి అయి ఉన్నాడు. సప్తమాధిపతి పైన షష్టాధిపతి యొక్క దృష్టి పడుతుంది. అంటే ఇక్కడగా ఇద్దరు కంపేర్ చేయడం వల్ల ఈ రోజు ఉన్న స్థితి ప్రకారం డైవర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అప్పుడు ఈ అమ్మాయికి ఎలాంటి వాళ్ళకి కంపాటిబిలిటీ చూడాలి, సప్తమ స్థానం బలంగా ఉండి అలా చూసుకోవాలి. మరి ఈ అబ్బాయికి ఎలాంటి వాళ్ళని చూడాలి, ఒకవేళ ఈ అబ్బాయిది కరెక్ట్ అనుకుందాం, ఈ అబ్బాయి జాతకంలో ఎలాంటి వాళ్ళని చూడాలి, ఈ అబ్బాయికి జాతకంలో కుటుంబ స్థానం పాడైపోయింది, కలత్రకారకుడు పాడైపోయాడు, సప్తమాధిపతి పాడైపోయాడు, అనుభవం వచ్చేది కుటుంబ స్థానంలో నీచ స్థితిలో ఉన్న వ్యయాధిపతి యొక్క మహర్దశ. అయితే ఏమవుతుంది, అప్పుడు ఇది కంపెన్సేట్ చేయడానికి ఆ అమ్మాయి యొక్క జాతకాన్ని మనం తెలుసుకోవాలి. అంటే రెండింటిని కంపారిజన్లో మ్యాచ్ మేకింగ్ అంటే అండి పూర్తి విశ్లేషణ జరగాలి. చాలామంది ఏమంటారంటే పేర్లు మార్చచ్చు, లేకపోతే పాయింట్లు చూడాలి, ఎందుకు కంబైన్ చేస్తారని. అందుకని ఇలా కాంబినేషన్ చెక్ చేసేటప్పుడు కూడా విడిపోరా అంటే ఛాన్సెస్ ఉంటాయండి. ఎక్కడ ఉంటాయి, మళ్ళీ అక్కడ ఏమవుతుంది, టైం డేట్ ఆఫ్ బర్త్లో తేడాలు ఉంటాము. కొంతమంది దాస్తారు, కొంతమంది టైం అప్రాక్సిమేట్గా ఇస్తారు, ఇది ఉండదు. తర్వాత యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి. నా దగ్గర ఎవరైనా మ్యాచ్ మేకింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడటం జరుగుతుంది. ఎట్లాగాను, ఈ అమ్మాయి అగ్రెసివ్గా ఉంటుంది, ఈ అబ్బాయి సాఫ్ట్గా ఉంటాడు, ఈ రెండు కాంబినేషన్ మీరు ఎలా తీసుకుంటారు. తర్వాత ఈ అమ్మాయి వచ్చేసి ఇంపార్టెన్స్ ఎక్కువ కోరుకుంటుంది, అబ్బాయి ఇంపార్టెన్స్ ఇవ్వడు, వర్కాలిక్ అవుతాడు ఒకటి. ఇంకోటి, ఈ అబ్బాయి ఇంటెలెక్చువల్ స్ట్రెస్గా ఉంటాడు, నువ్వెలా మేనేజ్ చేస్తావు. లవ్ మ్యారేజ్లో అయినప్పుడు ఇలా జాగ్రత్తలు చెప్పుకోవడం జరుగుతుందండి, ఇవి తీసుకుని వెళ్ళాలి.
కొన్ని సందర్భాల్లో కొన్ని కాంబినేషన్స్లో కుటుంబ స్థానం సప్తమ స్థానం పాడైపోయినప్పుడు శని బుధులు కానీ శనికేతులు కానీ బుధకేతు ఈ కాంబినేషన్స్ ఏమవుతుంది, అమ్మాయి కానీ అబ్బాయి కావచ్చు. ఆ అమ్మాయి అయితే స్పిన్స్టర్గా ఉంటానికి ఫ్రిజిడిటీ అంటే సెక్షువల్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ చూపించదు. అలా అబ్బాయి అయితే కనుక కొద్దిగా హార్మోన్ ఇష్యూస్ వల్ల కొంత ఇబ్బందులు ఉంటాయి. ఈ కాంబినేషన్స్ని మనం జాగ్రత్తగా బేరీ చేసుకోగలగాలి. లేకపోతే ఏమవుతుంది, ఎంతో 50 లక్షలు కోటి రూపాయలు పెట్టి కట్నం పెడతారు, వీళ్ళ యొక్క బిహేవియర్ డిఫరెంట్గా ఉండటం వల్ల, హార్మోన్ ఇష్యూస్ వల్ల, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉండటం వల్ల, కొద్దిగా బెడ్ కంఫర్ట్ సరిగా లేకపోవడం వల్ల ఏంటి డైవర్స్కి వెళ్ళడానికి కారణం అవుతుంది. అందువల్ల ఇలాంటి ఒకవేళ ఈ అబ్బాయి బెడ్ కంఫర్ట్స్ తక్కువ ఉన్నప్పుడు మనం తెచ్చే అమ్మాయి జాతకంలో సర్వీస్ ఓరియంటెడ్, స్పిరిచువల్ బెంట్, తర్వాత ఆధ్యాత్మిక సాధన ఇలాంటి అమ్మాయిని తెచ్చినప్పుడు వీళ్ళిద్దరికీ బెడ్ కంఫర్ట్స్ యోగాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దృష్టి అంతా స్వామివారి సేవ, సమాజ సేవ అవటం వల్ల ఏమవుతుంది, ఇద్దరి మధ్య గ్యాప్ రాదు. అందువల్ల ఈ యొక్క లస్ట్ కావచ్చు, లేకపోతే బెడ్ కంఫర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జాతకంలో కొన్ని కాంబినేషన్ చూపిస్తుంటాయండి. ఆ కాంబినేషన్ సాధ్యమైనంత అంటే 1 or 2% దైవ నిర్ణయం ఉంటుందండి, వాటిని కనిపించలేం. 99% మనం చెక్ చేసుకోవడానికి అవకాశం. దీనికి ఏం కావాలంటే మంచి నమ్మకం కావాలి, తర్వాత టైం, డేట్ ఆఫ్ బర్త్ అన్ని కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకోవాలి. అంతేగాని ఫోన్ చేసేసి చెప్పాడని కాకుండా. అందువల్ల ఈ పాపలాగా చాలామంది అబ్బాయికి కూడా ఇబ్బందులు ఉంటాయండి. కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు, అమెరికా తీసుకువెళ్తారు, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ లవర్ ఉంటారు ఆ అమ్మాయికి, అక్కడికి వెళ్ళిపోతుంది, తల్లిదండ్రులకి చిక్కదు, వీళ్ళకి చిక్కదు, ఈ అబ్బాయి అక్కడ ఇరుక్కుంటాడు, పెళ్లి కాదు. అలాంటి కేసెస్ బోల్డ్ ఉన్నాయండి. మగపిల్లలు ఇక్కడ తల్లిదండ్రులు అబ్బాయి కదా పెళ్లి చేసి పంపిస్తారు, ఆ అమ్మాయికి ఆల్రెడీ లవ్ అఫేర్ ఉంటుంది, వాడు అమెరికాలో ఉంటాడు. ఈ కేసులు చాలా ఉంటాయండి, నేను చాలా చూస్తుంటాను. తల్లిదండ్రులు ఇక్కడ అబ్బాయి తన నరకం చూస్తుంటాడు, 10 ఏళ్ళ నుంచి పెళ్లి కాని వాళ్ళు కోర్టు కేసు, అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఇలా కేసులు చాలా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు ప్రాబబిలిటీ ఎక్కువైపోయింది. ఎందువల్ల టైం స్పేస్ డైరెక్షన్ అంటే దేశ దిక్కాలమాన ప్రకారం మనం బయటికి వెళ్ళి చదివిస్తున్నాం, వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, ఫ్రెండ్స్ కలుస్తారు, ఒకే చోట కలిసి ఉండటం వల్ల రకరకాల అనుమానాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా జాగ్రత్త తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సింది అమ్మాయి అబ్బాయి కాబట్టి వాళ్ళిద్దరికీ వివరణగా చెప్పి జ్యోతిష్యంలో ఉన్నటువంటి సాధన చేసుకోవడం వల్ల 90% వరకు అన్ని నెగిటివిటీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. 10% ఎవరు దేవుడు కాదు కదండి, దైవ నిర్ణయం ఏదైతే ఉందో అది జరుగుతుంది. కాబట్టి అన్నీ తెలుసుకుని ముందుకు వెళ్ళడం వల్ల జ్యోతిష్యం ద్వారా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.